భవిష్యత్తులో వైసీపీతో బీజేపీ కలిసే అవకాశం లేదన్నారు మంత్రి కామినేని శ్రీనివాస్. నీతికి ప్రతిరూపం మోదీ అయితే అవినీతికి జగన్ ప్రతిరూపం అన్నారు. రాష్ట్రంలో టీడీపీ బీజేపీ విడిపోతే కొంతమంది లబ్ధి పొందేందుకు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీజేపీ టీడీపీ స్నేహబంధంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని వెంట్రుకతో పోల్చడం సరికాదన్నారు కామినేని శ్రీనివాస్. బీజేపీ వైసీపీతో ఎటువంటి పరిస్థితుల్లోనూ నాకు తెలిసి కేంద్ర నాయకత్వం ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే 4 కారణాలు. ఒకటి, నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీకి మంచితనానికి మారుపేరు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి అరాజకానికి మారుపేరు. ఆయనతో ఏ రకంగా కలుస్తారని నేను కలుస్తారనుకోవాలి. వినండమ్మా. 1. 2, మనం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడో బీజేపీ తెలుగుదేశం చెప్పింది. అట్లాంటి అర్థంతో కలిసి మేము దేశంలో ఏ రకంగా చెప్పుకోవడానికి అవకాశం లేదు. 3, అతను 16 నెలలు జైల్లో ఉండి 13 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉంది. మేము అతనితో ఏ రకంగా మేము నిజాయితీ గురించి మంచి గురించి మాట్లాడగలదు? ఇవన్నీ సాధ్యం కాదు. డిఫరెంట్గా కేంద్ర నాయకత్వం ఆ రకంగా అసలు ఆలోచన కూడా లేదు. వాళ్ళకు కూడా ఆలోచన ఉంటే వీళ్ళకి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, కానీ ప్రజల్లో కూడా ఏ అభిప్రాయం ఉంది? బీజేపీ లాంటి నిజాయితీ గల పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అవినీతితో కలిసి ఆ ప్రసక్తి లేదు.